యువతనే రేపటి నాయకులు. నాయకత్వపు లక్షణాలు ఎప్పుడో రావు, మీరు పుట్టినప్పుడే మీరు నాయకులు. మనం అనుకుంటాము మనం సాధించగలమా అని. మనం పుట్టినప్పుడు 1000 కోట్ల స్పర్మ్స్ నుంచి ఒక స్పర్మ్ వచ్చి అమ్మ అండాశయాన్ని చేరుతుంది అనమాట. ఆ రోజు 1000 కోట్లను ఛేదించి మనం పుట్టినాం. ఇప్పుడు ప్రపంచ జనాభా ఇంచుమించు 900 కోట్లు. ఆ 900 కోట్లను జయించి అంటే వాళ్ళలో ఒక పోటీతత్వం, అంటే మనలో మనం ఇప్పుడు చాలామంది ఏమంటారంటే ఇండియన్స్ నుంచి ఒక ఎండ్రకాయల ఒక ట్రక్ వెళ్ళిందంట. దాంట్లో అవి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి వేరే దేశానికి. ఎండ్రకాయలు దాన్ని ఒక పెద్ద బ్యాగ్లో పెట్టేస్తే అక్కడ సడన్గా ఫోన్ వచ్చిందంట, అది గాలికి ఆ రూఫ్ ఎగిరిపోయింది అని. ఇంకా అక్కడ రిసీవ్ చేసుకుని అవుతాను టెన్షన్ పడిపోయాడు. రూఫ్ ఎగిరిపోతే ఇంకా ఎండ్రకాయలు వెళ్ళిపోతాయి అంటే, ఎక్కడికి పోవండి, ఇవి ఇండియన్ ఎండ్రకాయలు, ఒకటిగానే పైకి పోయిందంటే ఇంకోటి లాగేస్తాయి కిందికి అని. ఇప్పుడు మనం ఏమవుతుందంటే ఒక్కడిగానే ముందు పోతే వాడిని పక్కన వాడిని లాగేస్తున్నారు. మనం ఏం చేయాలంటే ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలా. ఇప్పుడు ఈ టీచర్లు, ఈ ప్రిన్సిపల్ వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే మీకు నిచ్చంలాగా మిమ్మల్ని పైకి ఎక్కిస్తున్నారు. ఇక్కడి నుంచి మా కాలేజీలో చదివిపోయిన వాళ్ళు 90%, జియాన్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ నుంచి పోయిన వాళ్ళు 90% ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్గా పనిచేస్తున్నారు. అట్లాగే మాకు బీఎడ్ కాలేజీలో, రోజమ్మ బీఎడ్ కాలేజీ నుంచి వెళ్ళిన వాళ్ళు ఎన్నో ప్లేసెస్లో వాళ్ళు రినౌండ్, కడపలోనే ద బెస్ట్ బీఎడ్ కాలేజ్ రోజమ్మ మైనారిటీ, మా నాన్నమ్మ పేరుతో పెట్టిన కాలేజ్ అది జరిగింది. అయితే ఏ పని చేసినా బెస్ట్గా చేయాలా అనేది ఎవరిలో ఉంది అంటే మనలో ఉంది. అది ఆ స్విచ్ మనం ఆన్ చేసుకొని ఎప్పుడు. ఈరోజు 77 సంవత్సరాలు పూర్తయింది అంటే మొదటి స్వాతంత్రం కూడా జరుపుకుంటాం కదా, మొత్తం కలిసి 77 కానీ 78వ స్వాతంత్ర దినోత్సవం మనం ఈరోజు ఈరోజు ఈ ప్లెడ్జ్ తీసుకోండి. నేను జనని జన్మభూమితో అనే ఒక పాట విని ఉంటారు. నేను ఈ భారతదేశాని కోసం నా ప్రాణాన్ని అర్పించడానికైనా కూడా నేను ముందుంటాను. నేను నా భారతదేశాన్ని ప్రపంచ పటములో మొదటి స్థానాల్లోకి తీసుకెళ్తాను. నేను నా భారతదేశాన్ని నిజమైన స్వాతంత్రము అందరికీ వచ్చేలాగా నేను చేస్తాను. ప్రతి ఒక్క ఏదైనా కానీ అవినీతి కానీ ఏదైనా నాకు తెలిస్తే దాని మీద నేను పోరాడతాను. నాకే కాదు, నా పక్క వాళ్ళకు కూడా, ఎవరికైనా, నా శత్రువునికైనా కూడా నేను ప్రేమిస్తాను. నా పొరుగు వాడిని నేను క్షమిస్తాను, నా సోదరుని నేను క్షమిస్తాను అని చెప్పేసి అందరూ కలిసికట్టుగా ఎప్పుడైతే ఒక ఉద్యమ రూపంలో మన భారతదేశాన్ని మొదటి స్థానాన్ని తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తే అసలు మనకుండే తెలివితేటలకి ప్రపంచమే తల వంచుతుంది. అదంతా మీ చేతిలోనే ఉంది. ఆ యొక్క నిజమైన స్వతంత్రాన్ని నేను కూడా చూడాలనుకుంటాను. అది మీ చేతుల్లో ఉంది. త్వరలో దాన్ని తీసుకొస్తారని నేను ఆశిస్తున్నాను. జై హింద్.